హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రికాల సమయంలో కూడిచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. అందరూ బాగున్నారా? ప్రైజ్ ద లార్డ్. మరి ఒకసారి దేవుని యొక్క అద్భుతమైన కృపను బట్టి ఈ విధంగా మనం కలుసుకొని దేవుని యొక్క వాక్యమును ధ్యానించుకునే దానికి ఈ యొక్క బైబిల్ స్టడీలో మీరు కూడి వచ్చిన అందరికీ కూడా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. దేవుని బిడ్డలారా, ఈ యొక్క రాత్రికాల సమయంలో పైన వ్రాయబడినటువంటి అంశము మనది. ఆమేన్. మహనాయము మన స్వాస్థ్యము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మహనాయములో ఈ అంశంలో మనము ఈ ధ్యానాలు చేస్తూ ఉంటుండగా మీరందరూ కూడా ఈ యొక్క మహనాయముల గురించి మంచి అవగాహన కలిగి ఉండాలని నా ప్రార్థన ఏంటున్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకొని ఈ యొక్క ధ్యానాలను మనం మొదలుపెట్టుకుందాం. సకల ఆశీర్వాదంకు కారణభూతుడు అయిన మా గొప్ప దేవ, ఈ రాత్రికాల సమయంలో మరొకసారి మాకు ఇచ్చిన ఈ యొక్క గొప్ప తరుణాన్ని బట్టి నీకు కోటాను కోట్ల వందనములు చెల్లించుకొని ఉంటున్నాం. ఈ రాత్రికాల సమయంలో ఈ బైబిల్ స్టడీలో ఆది నుండి అంతవరకు నీ ఆధిపత్యంలో నీ మహిమార్థమై జరిగించుకొని మా ద్వారా మీరు మహిమ పొందమని కోరుతూ ఉంటున్నాను. నన్ను నీ సెలవు చాటును మరుగుపరుచుకొని నా ద్వారా నేను నోటికి నోరై ఉండి నా ప్రభా బోరువలే అది అభిషేకంతోనూ అధికారంతోనూ వాక్యం వెలువడినట్లు మీరు సహాయం చేసి నడిపిస్తారని ఈరోజు కొత్త కోణంలో ఈ యొక్క మహానయము అనే అంశమును ధ్యానించుకునే భాగ్యమును మాకు దయచేస్తారని లార్డ్, విశ్వాసులం అందరం కూడా నా తండ్రి మా స్వాస్థ్యం ఏమిటో లార్డ్, మా బాధ్యత ఏమిటో, మా కర్తవ్యం ఏమిటో నా తండ్రి మేము తెలుసుకునే దానికి కృప చూపించి సహాయం చేస్తారని బైబిల్ స్టడీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి శక్తులను వ్యక్తులను యేసునామములో లయం చేసి పారదోలుతూ నీ సన్నిధిని విడుదల చేయండి, నీ సమాధానాన్ని విడుదల చేయండి. మా ప్రభా వీక్షిస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి ఆశీర్వదించమని, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఏకాత్మతో నా ప్రభా ఏకగ్రీవంగా నా ప్రభా నీ వాక్యం వినే కృపను మీరు దయచేయమని నీ దాసుని అభిషేకించి నోటికి నోరై ఉండి బోరు వలె వాడుకుంటారని యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ గాడ్. దేవుని బిడ్డలారా, ఈ యొక్క రాత్రికాల సమయంలో ఆమేన్ మహనాయము మన యొక్క స్వాస్థ్యమై ఉంటున్నది అన్నటువంటి అంశాన్ని గురించి మనము నేర్చుకోబోతూ ఉంటున్నాం. ఆమేన్. చాలా సత్యాలు ఈరోజు మనము నేర్చుకుని పోతూ ఉంటున్నాం. ఆమేన్. మహనాయము ఈ యొక్క అనే ప్రాంతము ఇశ్రాయేలీయులలో 2 గోత్రాలకు కేటాయించబడింది. మనకందరికీ తెలుసు, ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి విడిచి వచ్చిన తర్వాత వాగ్దాన దేశమైనటువంటి పాలు తేనెలు ప్రవహించే దేశంలో ఎప్పుడైతే వాళ్ళు ప్రవేశించి ఉంటున్నారో ఆమె అక్కడ ఉన్నటువంటి అన్యజాతుల రాజులను వాళ్ళందరూ కూడా తొలగించేసి పారద్రోలి ఆమె ఆక్రమించుకోబోతూ ఉంటున్నారు. ప్రైజ్ గాడ్. ఇది వాగ్దాన పూర్వకమైనటువంటి భూమి అయి ఉంటున్నది. ఆమె కనుక వాళ్ళు వాగ్దాన భూమి గోత్రాల వారిగా పంచుకునే సమయం వారికి వచ్చినప్పుడు ఈ మహనాయము అనే ఈ ప్రాంతాన్ని 2 గోత్రాలకు కేటాయించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. యెహోషువ పుస్తకంలో మనము చదువుతూ ఉంటున్నాము. ఐ మీన్ ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అని చెప్పేసి మనము తెలుసుకుంటాము. అంటే ఈ 2 గోత్రాలు ఎవరై ఉంటున్నారు అని ఆలోచన చేస్తే గాదు తర్వాత మనష్షే, ఈ 2 గోత్రాలకు ఈ యొక్క ప్రాంతాన్ని యెహోషువ పంచి ఇచ్చినట్లుగా సగం పంచి ఇచ్చినట్లుగా మనము వారి సరిహద్దులలో ఈ ప్రాంతం ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము. ఆమేన్. కనుక మహనాయము గాతు గోత్రికులకు మనష్షే గోత్రికులకు స్వాస్థ్యంగా ఇవ్వబడి ఉంటున్నది. మొదటి దినవృత్తాంతములు 6వ అధ్యాయము 80వ వచనంలో మనం చదువుకుంటే, గాదు గోత్ర స్థానములో నుండి గిలాదు ఎందలే రామోతు దాని గ్రామములను, మహనాయిము దాని గ్రామములను అని చెప్పేసి మనం చూస్తూ ఉంటున్నాము. అది గాదు గోత్రానికి గురించి సంబంధించినటువంటిది ఉంటున్నది. దాని మధ్యలో నుంచి ఆ యొక్క సరిహద్దు వెళ్తూ ఉంటున్నది. అట్లాగే మనము యెహోషువ గ్రంథము 13వ అధ్యాయము 24వ వచనం మనం చదువుకున్నట్లయితే ఆమె మోషే గాదు గోత్రమునకు అనగా గాదీయులకును వారి వంశము చొప్పున స్వాస్థ్యమిచ్చెను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గాదు గోత్రాలకు ఆయన స్వాస్థ్యం ఇస్తూ ఉంటున్నాడు. అదేవిధంగా 26వ వచనములుగా మనం చదువుకున్నట్లయితే హెష్బోను మొదలుకొని
రామత్మేస్పా బెటోనీము వరకు మహానాయిము మొదలుకొని దేబీరు సరిహద్దు వరకును అని చెప్పేసి మనం చదువుతుంటున్నాం. ఇంకా 29వ వచనంలో మనం చదువుకున్నట్లయితే మోషే మనస్సే అర్ధగోత్రమునకు స్వాస్థ్యమిచ్చెను, అది వారి వంశముల చొప్పున మనష్యుల అర్ధగోత్రమునకు స్వాస్థ్యము. 30 వారి సరిహద్దుల మహనాయిము మొదలుకొని బాషాను యావత్తును, బాషాను రాజైన ఓగు సర్వరాజ్యమును, బాషానులోని యాయిరుపురములైన బాషానులోని 60 పట్టణములు అని చెప్పేసి దాని యొక్క సరిహద్దు, దాని ప్రాంతంలో ఉన్నటువంటి పల్లెటూర్లన్నీ కూడా మనము చూస్తూ ఉంటున్నాము. యెహోషువ గ్రంథములకి మనం చదువుకున్నట్లయితే యెహోషువ చీట్లు వేసి వారికి ఆ భూభాగాన్ని పంచుతూ ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో ప్రియదేవుని బిడ్డలారా, గాదు ఒక ప్రక్కన, మనషే ఒక ప్రక్కన మనము ఈ యొక్క స్వాస్థ్యము వారికి పడ్డట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము. ఆమేన్, హల్లెలూయా. అయితే క్రొత్త నిబంధన సంఘముగా ఈరోజు పాత నిబంధన సంఘముగా 2 గోత్రాల వారు ఈ యొక్క మహానాయమును పంచుకొని ఉంటున్నారు. ప్రైజ్ ద లార్డ్, దేవునికి స్తోత్రం. అయితే ఈరోజు మనము క్రీస్తు యొక్క రక్తంలో కడగబడిన వారమై ఉంటున్నాము. క్రీస్తు యొక్క సంఘముగా మన యొక్క స్వాస్థ్యం ఏమై ఉంటున్నది, మన యొక్క మహానాయము ఏమై ఉంటున్నది అంటే క్రీస్తే మన మహానాయము. హల్లెలూయా. ఇది ప్రతి ఒక్క విశ్వాసి కూడా తెలుసుకోవాలి. ఇది ఎంతో గొప్ప భాగ్యం అని చెప్పేసి ఈ రాత్రికాల సమయంలో మనం తెలుసుకుంటుంటున్నాం. యేసు ప్రభువే మన మహానాయము, యేసు ప్రభువే మన స్వాస్థ్యము. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఎలా చెప్పగలుగుతున్నారు మీరు అని అంటేనా పేతురు భక్తుడు దీనిని మనకు బయలుపరుస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. ఇది ఎంతో అద్భుతమైనటువంటి సంగతి. అందుకని మనము పాత జీవితానికి స్వస్తి చెప్పి, పాత జీవితాన్ని వదులుకొని, పాత స్వభావాన్ని వదులుకొని, పాత జీవితాన్ని పరిత్యజించి, దేవుని బిడ్డలారా, అంటే పాత జీవితం ఏమై ఉంటున్నది, సైతాను యొక్క అధికారం క్రింద ఉంటున్నది, సైతాను యొక్క ఆధీనములో ఉంటున్నది. ప్రైజ్ గాడ్. ఈరోజు మనము క్రీస్తు రక్తంలో కడగబడ్డ తర్వాత సైతాను అధికారంలో నుంచి యేసు ప్రభు యొక్క అధికారంలోకి మనము మార్చబడుతూ ఉంటున్నాము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈరోజు మనం అందరం కూడా దేవుని బిడ్డలమై ఉంటున్నాము. ఆమేన్, హల్లెలూయా. ఇది తెలుసుకొని ప్రైజ్ గాడ్ ఈరోజు నువ్వు నేను ఏం చేయాలంటే సైతాను యొక్క బంధకాల నుంచి విడుదల పొందుకొని, ఇది కష్టతరమే అయిండొచ్చునేమో. ఆమేన్, దేవుని బిడ్డలారా, ఇది శ్రమతో కూడినదే అయిండొచ్చునేమో. ప్రైజ్ గాడ్. అయినప్పటికీ కూడా నీ స్వాస్థ్యము ఏంటి అని నువ్వు తెలుసుకున్నట్లయితే నీ స్వాస్థ్యం యొక్క విలువ నీకు తెలుసుకున్నట్లయితే ప్రైజ్ గాడ్, కొద్ది కాలపు శ్రమలు కానీ, కొద్ది కాలపు యొక్క సమర్పణ కానీ అంత పెద్ద లెక్కలేకి రాదు అని చెప్పేసి ఈ రాత్రికాల సమయంలో మనం చూస్తుంటున్నాము. అవును, దేవుని బిడ్డలారా, సైతాను యొక్క రాజ్యములు ఉన్నంత వరకు మనకు స్వాస్థ్యం ఉండదు. యేసు ప్రభు యొక్క రాజ్యములోకి నువ్వు నేను కూడా రావాలి. యేసు ప్రభు యొక్క రక్తంలో నువ్వు నేను కడగబడి ఆయన బిడ్డలముగా మనం మార్చబడాలి. ఆయన యొక్క రాజ్యములో మనము పౌరులుగాను వారసులముగాను మనం ఉండాలి అని చెప్పేసి మనం ఒక సరికొత్తమైనటువంటి జీవితాన్ని మొదలు పెట్టాలి అని చెప్పేసి ప్రైజ్ గాడ్. అంత మాత్రమే కాదు కానీ మనలో సజీవమైనటువంటి ఒక ఆశను, ఒక కోరికను ప్రభు కల్పిస్తూ ఉంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ స్వాస్థ్యం ఎలాంటిది అంటే దీనికి ఇది నాశనము కాదు, ఎవరు దొంగిలించరు, ఎవరు ఎత్తుకొని పోరు, తర్వాత అక్రమంగా ఆక్రమణ చేసుకోవటము, దౌర్జన్యంగా ఆక్రమణ చేసుకోవటము, ఇట్లాంటివన్నీ కూడా జరగవు. హల్లెలూయా. ఇవన్నీ కూడా భూమికి మాత్రమే పరిమితము. భూమి సైతాను యొక్క చేతుల్లో ఉంది కాబట్టి దేవుని బిడ్డలారా, అక్రమంగా ఆక్రమించుకోవటము, దౌర్జన్యం చేసి ఆక్రమించుకోవటము, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటున్నాయి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మహానాయము అనే వారసత్వము మనకు స్వాస్థ్యంగా దేవుడు ఇచ్చి ఉంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇది మనకు ఆయన పరలోకమందు దాచి ఉంచి ఉంటున్నాడు అని చెప్పేసి దేవుని యొక్క లేఖనాల ద్వారా మనం తెలుసుకుంటుంటున్నాం. ఈ వాక్యాన్ని మనం చదువుకుందాము. 1 పేతురు గ్రంథము 1వ అధ్యాయము 3-4 వచనాలు మనం చదువుకున్నట్లయితే, మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక.
మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగుచున్నది. అనగా హల్లెలూయా, ఆ నిరీక్షణ ఏంటి? దేని కొరకు ఆ నిరీక్షణ అంటే గన పేతురు భక్తుడు ఏమంటాడంటే గన అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ గాడ్. స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఏ విధంగానైతే యెహోషువ కాలములో గాదు గోత్రం కానీ మనష్య గోత్రం కానీ సగం సగము మహానయమును పంచుకొని స్వాస్థ్యంగా పొందుకొని ఉంటున్నారు. ఈరోజు క్రొత్త నిబంధన సంఘముగా నువ్వు నేను యేసు ప్రభు యొక్క రక్తంలో కడగబడిన వారముగా మన స్వాస్థ్యము యేసు ప్రభు అయి ఉంటున్నాడు. దాని యొక్క పరిస్థితిని కానీ మనం చూసినట్లయితే అది నిర్మలమైనది, వాడబారనిది, ప్రైజ్ గాడ్, అది అక్షయమైనది అని చెప్పేసి పేతురు భక్తుడు ఆయన చెప్పుచుంటున్నాడు. ఎందుకు మనకిచ్చాడు ఆయన? మనం ఏం చేశామని? యెహోషువ కాలంలో గాదు కానీ మనష్య కానీ యుద్ధం చేసి దానిని సంపాదించుకున్నారు. అవును కదండి. అక్కడ ఉన్నటువంటి బాషాను రాజు, ఓగు రాజును వాడు ఓడించేసి తరిమేసి ఆ స్థలాన్ని వాళ్ళు ఆక్రమించుకొని ఉంటున్నారు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నీకు నాకు కూడా పేతురు భక్తులు ఏమంటాడంటే ఆయన తన విశేషమైన కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేసెను. ఎస్, మీరు తిరిగి జన్మించారు కనుక ఈ స్వాస్థ్యము నేను మీకు ఇస్తున్నాను. మీరు నా బిడ్డల అయ్యారు కనుక, నా రక్తంలో కడగబడ్డారు కనుక, నేను విలువ పెట్టి మిమ్మల్ని కొన్నాను కనుక ఈ స్వాస్థ్యాన్ని నేను మీకు ఇస్తున్నాను అని చెప్పేసి ఆయన చెప్తూ ఉంటున్నాడు. ఇంకా 5వ వచనంలో ఇంకా ఏమంటున్నాడంటే కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎక్కడైతే దొంగలు దొంగతనం చేయరో, తుప్పు పట్టదు, పురుగులు పట్టవు, చిదులు పట్టదు, అలాంటి స్థలంలో అలాంటి అక్షయమైనటువంటి నిర్మలమైనటువంటి వాడబారినటువంటి ఆ స్వాస్థ్యము నీ కొరకు నా కొరకు దాచి ఉంచి ఉంటున్నాడు. ఇప్పుడు ఒక ప్రశ్న, నీ స్వాస్థ్యం ఎక్కడుంది? పరలోకమందు భద్రపరచబడి ఉంది అని చెప్పేసి పేతురు చెప్తూ ఉంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు దాన్ని స్వతంత్రించుకోవాలనుకున్నట్లయితే నువ్వు నేను అక్కడికి వెళ్ళాలి. అవునా కదండి? హల్లెలూయా. ఇది ప్రతి ఒక్క విశ్వాసి కూడా తెలుసుకోవలసినటువంటి గొప్ప సత్యం అని చెప్పేసి ఈ రాత్రికాల సమయంలో నేను ప్రభు పేరట ఆనబెడుతూ ఉంటున్నాను. ఆమేన్. క్రీస్తులో మన స్వాస్థ్యము, మన వారసత్వము కొనసాగుతుందని నొక్కి చెప్పటానికి పేతురు 3 పదాలను ఉపయోగిస్తూ ఉంటున్నాడు. ఆమేన్. దేవుణ్ణి స్తుతించండి అని మనల్ని ప్రోత్సహిస్తూ ఉంటున్నాడు. ఎందుకంటే ఆయన ఎప్పటికీ నశించని, చెడిపోని, క్షీణించని వారసత్వాన్ని నీకు నాకు కూడా ఆయన అనుగ్రహిస్తూ ఉంటున్నాడు. ఈ రోజుల్లో మనం చూసినట్లయితే ఉదాహరణకి మనం ఒక ఇల్లే స్వాస్థ్యముగా మనం పొందుకున్నాం అనుకోండి. 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలకు అది కూలిపోతుంది. అవునా కదా? ప్రైజ్ గాడ్. ఏదైనా మనము వేరేది ఏదైనా కానీ స్వాస్థ్యంగా కానీ పొందుకున్నట్లయితే అవన్నీ కూడా పాడవేవే, ఒకరోజు నాశనం అయిపోయేవే ఒకరోజు. కానీ దేవుడు నీ కొరకు నా కొరకు యేసయ్య దాచి ఉంచినటువంటి ఆ యొక్క స్వాస్థ్యము ఎలాంటిది, ఆ వారసత్వము ఎలాంటిది అంటే అక్షయమైనది. ఇది జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాలి. అక్షయమైనది, దీని గురించి నేను వివరిస్తాను తర్వాత. రెండవది నిర్మలమైనది, మూడవది వాడబారదీయునైన స్వాస్థ్యము అని పేతురు భక్తుడు, ప్రైజ్ గాడ్, ఒక అద్భుతమైనటువంటి, ఇవి సాధారణంగా వాడుక భాషలో ఉండేవి కాదు, కానీ ఇవి ఆత్మీయమైనటువంటి పదాలు అయి ఉంటున్నాయి. ఎందుకంటే రేపు నువ్వు పొందుకోబోయేది పరలోకములో ఆత్మీయమైనటువంటి స్వాస్థ్యము కనుక దాని గురించి ఆత్మీయమైనటువంటి పదజాలము వాడి పేతురు భక్తుడు దానిని మనకు పరిచయం చేస్తూ ఉంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దీని అర్థం ఏమిటి అని మనము ఆలోచన చేస్తూ ముందుకు సాగినట్లయితే ప్రభు ఏమంటున్నాడంటే తెలుసునండి. యేసు ప్రభుల వారు తన శిష్యులతో ఏమన్నాడో తెలుసండి. ఆయన సిలువకు ఇంకా వెళ్తున్నాడనమాట. వెళ్ళబోతున్న సమయంలో
ప్రైజ్ గాడ్. యేసు ప్రభుల వారు ఆ మేడగదిలో కూర్చొని ఆ శిష్యులతో ఒంటరిగా ఆయన కాలం గడుపుతూ ఉంటున్నాడు. చివరి గడియలు వారితో కలుపుతూ ఉంటున్నాడు. నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి చెప్పిన వెంటనే శిష్యుల యొక్క మనసులని కూడా, హృదయమంతా కూడా దుఃఖంతో, నిట్టూర్పుతో వాళ్ళు నింపబడుతూ ఉంటున్నారు. అప్పుడు యేసు ప్రభుల వారు అద్భుతంగా వారిని ఆదరించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా. మనందరికీ తెలిసినట్లుగా యోహాను సువార్త 14:1 మీ హృదయములను కలవరపడనీయకుడి అని వారిని గొప్పగా ఆదరించాడు. సరే, 2వ వచనంలో ఏమంటాడు? నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ వాడవారిని నిర్మలమైన మహిమ కలిగినటువంటి ఈ యొక్క స్వాస్థ్యం ఎక్కడి నుంచి వచ్చింది మనకి అంటే కదా, యేసు ప్రభుల వారు నువ్వు రక్షణ పొందినప్పటి నుంచి నువ్వు ఏ విధంగానైతే భయభక్తులతో ఎదుగుతూ ఉంటున్నావో దేవుడు నీ కొరకు ఇల్లు సిద్ధపరుస్తూ ఉంటున్నాడు. నువ్వు ఎప్పుడైతే ఇక్కడ కానుకలు ఇస్తుంటున్నావో ఒక ఇటుకను దేవుడు నీ కొరకు ఆరిపెడుతూ ఉంటున్నాడు. నీ దశాంశాలు ఎప్పుడైతే ఇస్తుంటున్నావో నీ ఇల్లు అక్కడ పైన కట్టబడుతూ ఉంటుంది. హల్లెలూయా. అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, దేవునితో సమయం గడపటం అనేది చాలా ప్రాముఖ్యమై ఉంటున్నది. మందిరానికి రావటము, నలుగురితో సహవాసం చేయటము, దేవునికి ఇవ్వవలసినటువంటి ఏవైతే అర్పణలు ఉంటున్నాయో అవి కానుక రూపంలోను, దశాంశ రూపంలోను అర్పణల ద్వారా మనం దేవునికి ఎప్పటికప్పుడు ఇస్తూ ఉన్నట్లయితే పైన దేవుడు నీ కొరకు నా కొరకు కూడా ఆయన ఇల్లు కట్టిస్తూ ఉంటున్నాడు. నివాసములు ఆయన ఏర్పాటు చేస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ స్వాస్థ్యము గురించి యేసు ప్రభుల వారు ఏమంటాడు అంటే నేను ఇందాక చెప్పినట్లుగా ఈ 3 ఆత్మీయమైనటువంటి పదజాలాన్ని యేసు ప్రభుల వారు వాడుతూ ఉంటున్నాడు. ఏమని వాడుతున్నాడు ఆయన? అక్షయమైనది, హల్లెలూయా, నిర్మలమైనది, దేవునికి స్తోత్రం, వాడబారనిది అని చెప్పేసి, రక్షణతో కూడినది, పరిశుద్ధుల సహవాసంతో కూడినది, ఐశ్వర్యంతో కూడినది, ఆ శ్రేష్టమైనది అని చెప్పేసి అద్భుతమైనటువంటి పేర్లు ఆయన దానికి పెడుతూ ఉంటున్నాడు. ఈరోజు డబ్బులు నీ దగ్గర ఉంటే ఈరోజు ఉండొచ్చు, రేపు పోవచ్చు. నోట్లు నీ దగ్గర పెడితే దేని బిడ్డరా అవి పాతగిలిపోతూ ఉంటున్నాయి. బంగారం నీ దగ్గర పెట్టుకుంటే అది కొంతకాలానికి పాతగిలిపోతూ ఉంటుంది. లేకపోతే దాని మీద ఉన్నటువంటి ఆ యొక్క ఏమంటారు దాని యొక్క షైనింగ్ అనేది తగ్గిపోతుంటుందేమో. వెండి ఉంటే అది కూడా నల్లబడుతుంటుందేమో. కానీ హల్లెలూయా, ప్రైజ్ గాడ్, యేసు ప్రభుల వారు సిలువను జయించి, మరణాన్ని జయించి ఈరోజు పరలోకంలో ఉండి ఆయన నీ కొరకు నా కొరకు అద్భుతమైనటువంటి స్వాస్థ్యాన్ని ఆయన ఏర్పాటు చేస్తూ ఉంటున్నాడు. రండి ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి మనము ధ్యానించుకునే దానికి ప్రయత్నం చేద్దాం. దేవునికి స్తోత్రం. చూడండి, భౌతికంగా ఎప్పుడైతే యెహోషువ యేసు ప్రభువుకు సాదృశ్యంగా ఉన్నటువంటి యెహోషువ ఇశ్రాయేలు ప్రజలలో 2 గోత్రాలకు, గాదు, మనష్షేకు ఏ విధంగానైతే పంచి ఇచ్చాడో అట్లాగే రేపు మనము పరలోకానికి వెళ్ళినప్పుడు, పరమకానానికి మనం వెళ్ళినప్పుడు ప్రైజ్ గాడ్ నీ కొరకు దాచబడి ఉంటుంది. హల్లెలూయా. తండ్రి అయినటువంటి దేవుడు ఏమన్నాడో తెలుసా అండి? ఇశ్రాయేలు ప్రజలతో లేకపోతే పితరులతో ఏమన్నాడు అడిగినా, ఇదిగో అబ్రహాము, నీ సంతానము 400 సంవత్సరాలు బానిసత్వంలో ఉండబోతూ ఉంటున్నారు. కానీ నేను బలమైనటువంటి నా దక్షిణ హస్తమును చాపి వారిని విడుదల చేస్తాను అని 400 సంవత్సరాల ముందే ఆయన వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు. ఆదికాండము 15వ అధ్యాయం చదవండి వీలున్నప్పుడు, సరేనా? అయితే మనం ఏం చూస్తున్నాము? మోషే నాయకత్వంలో ఇజ్రాయేల్ ప్రజలను ఐగుప్తు యొక్క బానిసత్వం నుంచి విడుదల చేసి దేవుడు వారికి ఏమంటున్నాడు అడిగినా, ఇదిగో మీరు స్వాస్థ్యాన్ని పొందుకోబోతూ ఉంటున్నారు, మీరు కట్టని ఇండ్లలో నివాసం చేయబోతున్నారు, మీరు త్రవ్వని బావుల్లో నుంచి నీళ్లు త్రాగబోతుంటున్నారు, మీరు నాటిని చెట్ల కింద విశ్రాంతి తీసుకోబోతుంటున్నారు. ప్రైజ్ గాడ్, మీరు నాటిని ద్రాక్ష పండ్ల యొక్క రసాలను మీరు త్రాగి ప్రైజ్ గాడ్ ఆనందిస్తారు అని చెప్పేసి ఆయన వారికి వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు. ఈరోజు ఆ విధంగా వాళ్ళు 40 సంవత్సరాల తర్వాత మనం ఏం చూస్తున్నామంటే యెహోషువ నాయకత్వంలో ప్రతి గోత్రం వారు కూడా వాళ్ళు
స్వాస్థ్యాన్ని పొందుకొని ఉంటున్నారు. ఈరోజు మనము మహానాయిము అని ఈ స్వాస్థ్యమును 2 గోత్రాలకు వచ్చినట్టుగా నేను ఇందాక చెప్పి ఉంటున్నాను. అట్లాగే ఏ విధంగానైతే వాళ్ళు ఆ కట్టని ఇండ్లలోకి వాళ్ళు వెళ్ళి నివాసం చేసుకొని ఉంటున్నారో, నాటని చెట్ల కింద విశ్రాంతి తీసుకుంటున్నారో, అట్లాగే ప్రియ దేవుని బిడ్డ, విశ్వాసంలో నువ్వు నిలకడగాగిన ఉండగలిగినట్లయితే నీ యొక్క రక్షణను భయముతోనూ వణుకుతోనూ నీ కొనసాగగలిగినట్లయితే, కాపాడుకోగలిగినట్లయితే కినా రేపు నీ కొడుకు వాడబారని స్వాస్థ్యము, అక్షయమైనటువంటి స్వాస్థ్యము, నిర్మలమైన స్వాస్థ్యము, శ్రేష్టమైన స్వాస్థ్యము దాచబడి ఉంటుంది. హల్లెలూయా! మనం ఎంత గొప్ప ధన్యులమో చూడండి. నువ్వు కట్టలేదు, ఆమేన్, నువ్వు దానికి ఏం ప్రయాసపడలేదు. యేసుప్రభు అంటాడు, నేను నీ కొరకు కడతాను అని చెప్పేసి ఆయన సెలవిస్తూ ఉంటున్నాడు. ఎంత అద్భుతము కదండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సరే, ఇప్పుడు ఈ యొక్క నేను చెప్పిన ఈ మాటలు ఏదైతే ఉంటున్నాయో వాటిని మనము విడదీసి ఒక్కొక్కటిగా మనం ధ్యానించుకుందాం. మొట్టమొదటిది అక్షయమైనటువంటి మహానాయిము స్వాస్థ్యము. హల్లెలూయా. అక్షయమైన మహానాయిము స్వాస్థ్యము. అంటే అక్షయమైనది అంటే నాశనము లేనిది, నిత్యముగా అది నిలుచు స్వాస్థ్యమై ఉంటున్నది. మన వారసత్వము ఎప్పటికీ కూడా కాపాడబడుతూ ఉంటుంది. కాపుదలను అది చూపిస్తూ ఉంటుంది. అది ఎప్పుడు కూడా పాడు కాదు అని చెప్పేసి వాక్యంలో మనం చదువుతూ ఉంటున్నాము. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనం గిన చూసినట్లయితే గిన లోకంలో కొన్ని లోహాలు ఉంటున్నాయి. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. కొన్ని శ్రేష్టమైనటువంటి లోహాలు మనకు పరిచయమైనటువంటిది. అన్నిటికంటే శ్రేష్టమైనది బంగారము. కదండి. అది కూడా వాడిపోవచ్చునేమో, వెండి వాడిపోవచ్చునేమో, రాగి తుప్పు పట్టవచ్చునేమో. కానీ హల్లెలూయా, ఈ రాత్రికాల సమయంలో వాక్యం వింటున్న నీవు ప్రియ దేవుని బిడ్డ, దేనికి కూడా ప్రైజ్ గాడ్ సరిపడినటువంటి, సరిపోల్చుకోలేనటువంటి ఒక గొప్ప స్వాస్థ్యము దేవుడు మనకు, నీ కొరకు నా కొరకు ఆయన ఉంచి ఉంటున్నాడు. ఈ లోకంలో ఉండేది కొంతకాలానికి. నేను ఇంతకు చెప్పినట్లుగా బంగారం కానీ, వెండి కానీ, రాగి కానీ, తగరం అనేవి, ఇవన్నీ కూడా కొంతకాలానికి నాశనం అయిపోతాయి. ఎంతో దూరం అండి కొందండి. ఇప్పుడు ఈ ఒమాన్లోని మనం ఏం చూస్తున్నామంటే చాలా ఇల్లు, మంచిగా ఉన్న ఇల్లు పడగొడుతూ ఉంటున్నారు. కారణం ఏంటో తెలుసా? చాలా బిల్డింగ్లు పడగొడుతూ ఉంటున్నారు. కారణం ఏంటనుకుంటున్నారు అంటే వీటి లైఫ్ స్పాను ఇంతకుముందు 20 సంవత్సరాలు ఇచ్చేవాళ్ళు గ్యారంటీ. ఒక బిల్డింగ్ కట్టిన తర్వాత, ఇంతకుముందు మేము కొత్తలో వచ్చినప్పుడు 40-50 సంవత్సరాల కిందట 20 సంవత్సరాల వయసు మాత్రమే వాటికి గ్యారంటీ ఇచ్చేవాళ్ళు. తర్వాత 5 సంవత్సరాలు పెంచారు. అయితే 25 సంవత్సరాల తర్వాత ఆ బిల్డింగ్ ఎంత బాగున్నా, నువ్వు ఎంత మెయింటైన్ చేసుకున్నా, ఎంత డబ్బు ఖర్చు పెట్టి కట్టుకున్నా దానిని పడగొట్టాలి. హల్లెలూయా. అది నియమం. అంటే ఏది కూడా శాశ్వతం కాదు ఇక్కడ. కానీ తర్వాత వాళ్ళు ఏం పర్మిషన్ ఇచ్చారు? పునాదులు ఎలా ఉండాలి అని లెక్కలు వేసి, ఎలాంటి స్టీల్ వాడాలని చెప్పి, ప్లీజ్ గాడ్, ఇప్పుడు డిజైన్ మార్చి ఇప్పుడు ఏమంటున్నారు మీ బిల్డింగు 50 సంవత్సరాలకు కట్టండి అని చెప్పేసి వాళ్ళు చెప్తుంటున్నారు. పునాదులు వేసేటప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి పలానా లెక్కలు సరిగా ఉన్నాయా లేవా, మేము ఇచ్చిన లెక్కలు సరిగా ఉన్నాయా లేవా అని వాళ్ళు పరీక్షిస్తూ ఉంటున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే 50 సంవత్సరాల గ్యారంటీ. 50 సంవత్సరాల తర్వాత ఏమవుతుంది? మళ్ళీ దాన్ని పడగొట్టాలి. హల్లెలూయా. మళ్ళీ కొత్తది కట్టుకోవాలి. లోకంలో ఇదే జరుగుతూ ఉంటుంది. పడగొట్టడము, కట్టడము, పడగొట్టడము, కట్టడము. అంత్య దినాలలో కూడా ఇదే జరుగుతూ ఉంటుంది. వాక్యం ఏముంటుందో తెలుసునా? వారు ఇల్లు కట్టుకుంటున్నారు, తాగుతున్నారు, తింటున్నారు, పైరేస్తున్నారు, కోస్తుంటున్నారు. ప్రైజ్ గాడ్. ఇల్లు కట్టబడుతూ ఉంటున్నాయి. అంత్య దినాలలో జరిగే సంగతి అది. కానీ ఇక్కడ ఇల్లు నీకున్నా లేకపోయినా కానీ పరలోకములో స్వాస్థ్యాన్ని సంపాదించుకోవటం అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతి ఉంటున్నది. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. ప్రియ దేవుని బిడ్డారా, నన్ను చెప్పనివ్వండి. కానీ మన స్వాస్థ్యము ఇది ప్రస్తుత ప్రపంచాన్ని, సూర్యుడిని మరియు విశ్వాసాన్ని కూడా ప్రైజ్ గాడ్ అధిగమిస్తూ ఉంటుంది. హల్లెలూయా. విశ్వాన్ని అధిగమించే ఈ యొక్క స్వాస్థ్యము క్రీస్తు మృతులలో నుండి లేచి జీవించి పరిపాలిస్తున్నాడు. కాబట్టి ఆ దేవుని పిల్లలుగా మనకు ఆ స్వాస్థ్యము శాశ్వతంగా అది ఉండబోతూ ఉంటుంది.
అదే పేతురు భక్తుడు 1 పేతురు 1:3-4 ఆయన చెప్తూ ఉంటున్నాడు. ఏమంటున్నాడు? మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. ప్రైజ్ ది లార్డ్. మృతుల నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు అని చెప్పేసి ఆయన చెప్తూ ఉంటున్నాడు. ఎస్, హల్లెలూయా. మన స్వాస్థ్యము అక్షయమైనది అని చెప్పేసి, అది చెడిపోదు, ఎండిపోదు, మాసిపోదు, ఎల్లకాలము అదే విధంగా దగ మెరుస్తూ ఆ యొక్క పట్టణము దేవుడు, ఆ స్వాస్థ్యాన్ని దేవుడు మనకు ఇవ్వబోతూ ఉంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇంకొక మాటతో నేను చదవాలని ఆశపడుతున్నాను. ఈ నేపథ్యంలో కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 18వ వచనంలో మనం చదువుకున్నట్లయితే, నిర్దోషుల చర్యలను యెహోవా గుర్తించుచున్నాడు, వారి స్వాస్థ్యము సదాకాలము నిలుచును. ప్రైజ్ ద లార్డ్. ఎస్, ఈ లోకంలో ఏది కూడా శాశ్వతం కాదు అని చెప్పాను కదా, కానీ పరలోకంలో సమస్తము శాశ్వతము. పరలోకమే శాశ్వతమై ఉంటున్నది. ఈవెన్ ఈ లోకం కూడా గతించిపోతుంది దేవుని బిడ్డలారా. మనకందరికీ తెలుసు, 2వ రాకడలో ఈ యొక్క పంచేంద్రియములన్నీ కూడా అగ్నితో కాల్చబడుతూ ఉంటున్నాయి, లయమై వేండ్రమైపోతూ ఉంటున్నాయి. హల్లెలూయా. ఉత్తరములు అవన్నీ కూడా మర్తపడిచి విసిరివేయబడుతూ ఉంటున్నాయి. కానీ పరలోకమందున స్వాస్థ్యము కదల్చబడదు. హెబ్రీ పత్రికలో రాస్తుంటున్నారు 12వ అధ్యాయంలో. అది కదలని నిర్మలమైనది, ఆయన స్థిరంగా ఉండే ఆ యొక్క పట్టణాన్ని దేవుడు నీకు నాకు కూడా ఆయన ఇవ్వబోతూ ఉంటున్నాడు. హల్లెలూయా. అందుకనే అది అక్షయమైనది అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటున్నాడు. రెండవది ఏంది? నిర్మలమైన మహానాయము యొక్క స్వాస్థ్యము. నిర్మలమైనది మనకివ్వబడే ఆ మహానాయము యొక్క స్వాస్థ్యము ఎలాంటిది అంటే గన నిర్మలమైనది, అనగా కల్మషము లేనిది, కల్తీ లేనిది. అది 100% 100% స్వచ్ఛమైనదై ఉంటున్నది. హల్లెలూయా. క్రీస్తు మనం చూసినట్లయితే మనకి ఈ స్వాస్థ్యాన్ని ఇస్తున్నటువంటి క్రీస్తు కూడా పాపము లేనివాడుగా నిలబడిపోయాడు, లోపము లేనివాడుగా ఉండిపోయాడు. మన వారసత్వము ఏ విధంగా తారుమారు చేయబడదు ఆమేన్, లేదా అది మార్చబడదు. నీ కొరకు ఏదైతే దేవుడు చేస్తూ ఉంటున్నాడో, కడుతూ ఉంటున్నాడో, లేపుతూ ఉంటున్నాడో, అది నీకు మాత్రమే దక్కుతూ ఉంటుంది. కనుక ఈరోజు దేవుని బిడ్డ, ఈ లోకంలో నీకు ఇల్లు ఉన్నా లేకపోయినా కానీ పరలోకంలో ఇల్లు కట్టుకునే దానికి నువ్వు ప్రయత్నించాలి. దాని కొరకు కావలసినటువంటి రుసుము నువ్వు ఇక్కడే చెల్లించాలి. అప్పుడు పైన నీకు ఆ యొక్క గృహం అనేది కట్టబడుతూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఆ స్వాస్థ్యం అనేది నీకు అనుగ్రహించబడుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. పిల్లల ట్రస్ట్ ఫండ్ దాని విషయంలో మనకైనా చదువుకున్నట్లయితే కొన్ని సందర్భాలలో కొన్ని క్లాజెస్ ఉంటాయి. వాటిని పిల్లల పేర్లు తొలగించి కొంత భాగాన్ని వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకు కేటాయించవచ్చును అని చెప్పేసి, అంటే పూర్తిగా రాదు. హల్లెలూయా. పూర్తిగా రాదు. కానీ యేసు ప్రభువు వారు ఆయన రక్తంలో మనల్ని కడిగిన తర్వాత పూర్తి స్వాస్థ్యాన్ని నీకు నాకు కూడా ఆయన ఇచ్చే దేవుడై ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ వారసత్వము పొందుకున్న మనమందరం కూడా ఎవరో వచ్చి దొంగిలిస్తారని కానీ, ఎవరో దానిని అపహరిస్తారని కానీ, ఎవరో దానిని ఎత్తుకెళ్ళిపోతారని చెప్పేసినటువంటి భయము మనకు ఉండదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్న వాటిని దొంగిలవచ్చు, కన్నం పెట్టవచ్చు, తుప్పు పట్టవచ్చు, కానీ పరలోక స్వాస్థ్యంని ఎవ్వరు కూడా ముట్టలేరని నిజానికి దేవదూతలు లేదా దయ్యాలు కూడా మన శాశ్వతమైనటువంటి వారసత్వాన్ని మార్చలేదు. ఎవరికి అధికారం లేదు. దూతలకు అధికారం లేదు, సైతానుకు అసలే అధికారం లేదు. ఎవరు దాన్ని ముట్టుకోరు. నా పేరు రాయబడిందా ఆ స్వాస్థ్యం మీద, అది నాది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కనుక మనకు శాశ్వతమైనటువంటి వాడబారని ఆ యొక్క స్వాస్థ్యము ఉందని చెప్పేసి ఈరోజు నువ్వు నేను కూడా సంతోషించాలి. ఇది కల్మషము లేనిది, ఎల్లప్పుడూ కూడా ఉండే అదే విధంగా ఉండేది. దాని నాశనం కాదు, దాని యొక్క మహిమ పొరపాటును కూడా తగ్గదు. ఏళ్ల తరబడి అదే విధంగా దాని మహిమ దానికే ఉంటూ ఉంటుంది.
అందుకని పేతురు భక్తుడు అంటున్నాడు కదా, ఒకటో పేతురు 1:3-4 మన ప్రభువు యేసు క్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. మృతుల నుండి తిరిగి లేచుట వలన జీవముతో కూడినట నిరీక్షణ మనకు కలుగునట్లు ఆయన అక్షయమైనదియు వాడబారనిదియు నిర్మలమైన స్వాస్థ్యమును నీకు నాకు కూడా అనుగ్రహిస్తూ ఉంటున్నాడు. ఎంత గొప్ప ధన్యత ఈ రాత్రికాల సమయంలో మనమందరం కూడా అర్థం చేసుకోవాలని నేను కోరుతూ ఉంటున్నాను. మూడవదిగా ఈ స్వాస్థ్యాన్ని గురించి చెప్పబడిన మాట పేతురు భక్తుడు ఏమో వాడుతున్నాడు అడిగిన వాడబారని మహనాయేము స్వాస్థ్యము. వాడబారని అంటిగిన మసకబారటము. ఏ విధంగానైతే కొన్ని రోజులు బంగారాన్ని వేసుకున్న తర్వాత నల్లబడుతుంది కదండి, వెండి నల్లబడుతూ ఉంటుంది. దాన్ని మొదటి రోజు కొన్నటువంటి బంగారం మీద ఉన్నటువంటి ఆ యొక్క మెరుపులు తర్వాత తగ్గిపోతూ ఉంటున్నాయి కదా. అయితే యేసు ప్రభువుల వారు నీ కొరకు నా కొరకు దాచి ఉంచినటువంటి ఈ యొక్క పరలోక స్వాస్థ్యము పొరపాటున కూడా పాతకెళ్ళదు. ఆమేన్, హల్లెలూయా. మసకబారని స్వాస్థ్యము, ఇది మన వారసత్వము, నిరంతరము అద్భుతంగా ఉంటుందని చెప్పేసి చూపిస్తూ ఉంటుంది. ఆమేన్. ఇది ప్రకాశిస్తూనే ఉంటుంది. హల్లెలూయా. మహిమాన్వితమైనటువంటి వారసత్వాన్ని, వాడబారని వారసత్వాన్ని దేవుడు ఎల్లప్పుడూ కూడా హల్లెలూయా నీ కొరకు నా కొరకు ఆయన పెట్టి ఉంటున్నాడు. చూడండి, ఈ లోకంలో మనకున్న స్వాస్థ్యము నువ్వు జీవించినంత కాలమే కదా. 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 90 సంవత్సరాలు, అంతకంటే ఏముంది. కొంతమంది దేవుని యొక్క అద్భుతమైన మహాకృపను బట్టి ఈ రోజులలో 100 దాటుతూ ఉంటున్నారు. మంచిదే, దేవునికి స్తోత్రం. కానీ నువ్వు సంపాదించిన స్వాస్థ్యము అంతవరకే కదా. దాని తర్వాత వేరే వాళ్ళు దానిని ఆక్రమించుకుంటున్నారు, వేరే వాళ్ళు దానిని సంతరించుకుంటూ ఉంటున్నారు. ప్రైజ్ గాడ్. కానీ పరలోకములో ఉన్నటువంటి ఈ యొక్క నిర్మలమైన వాడబారని హల్లెలూయా ఈ స్వాస్థ్యము ఏంటో తెలుసునా? నువ్వు తప్ప ఇంకెవరు అనుభవించరు, నువ్వే దానిని అనుభవించాలి. 100% దానిని నువ్వు అనుభవించాలి అని చెప్పేసి అది మసకబారదు, పాతగెలిపోదు. దానిలో ఉన్నటువంటి మహిమ తగ్గిపోకుండా అదే విధంగా ఉంటూ ఉంటుంది. ఒక కొత్త ధనముగా ప్రతిసారి కూడా నువ్వు కలిగి ఉండగలుగుతూ ఉంటున్నావు. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. బట్టలు ఏ విధంగానైతే రంగులు మసకబారిపోతూ ఉంటున్నాయో, అవును కదండి. కలర్ బట్టలు మనం వేసుకుంటూ ఉంటాము. 4-5 ఉతుకుల తర్వాత ఏమవుతుంది? మొదటి కళంతా పోతూ ఉంటుంది. హల్లెలూయా. కొన్నిసార్లు వాషింగ్ మెషిన్లో వేసినప్పుడు ఉన్న కలరే పోతుంది, లేని కలర్ దానికి తగులుతూ ఉంటుంది. హల్లెలూయా. అలాంటిది కాదు యేసు ప్రభువుల వారి ఇచ్చే స్వాస్థ్యము. పొరపాటున కూడా అది మసకబారదు అని చెప్పేసి ఈ యొక్క రాత్రికాల సమయంలో మనం తెలుసుకోవాలి. అందుకని 1 పేతురు గ్రంథము 1:2-3-4 వచనాలలో పేతురు భక్తుడు ఈ మాటను ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. హల్లెలూయా. సరే, ఇంకా మనం లేఖనాలలో ముందుకు వెళ్ళేసి ఇది నిర్మలమైనది, వాడబారనిది, అక్షయమైనది అని తెలుసుకున్నాం. ఇప్పుడు 4వదిగా ఏంటి అంటే రక్షణకరమైన మహనాయిము స్వాస్థ్యము. రక్షణకరమైనది అది, దాంట్లో ఏ అపాయం ఉండదు. రక్షణకరంగా అది నీకు నాకు కూడా స్వాస్థ్యంగా దేవుడు ఇవ్వబోతుంటున్నాడు. ఏంటిది అంటే హల్లెలూయా, రక్షణ అంటే మనకు పరిచారం చేయు ఆత్మలై ఉంటున్నాయి. హెబ్రీ పత్రిక 1:14 ప్రకారంగా విశ్వాసులకు, దేవుని యందు భయభక్తులు గల వారికి పరిచారం చేయుటకు దేవతలు కొంతమంది దూతలను ఆయన పెట్టి ఉంటున్నాడు. మహనాయిములో ఆ దూతలు ఎందుకు ప్రత్యక్షమయ్యారు? యాకోబును సేవించడానికి. దేవునికి స్తోత్రం. యాకోబు భయంతో వణికిపోతున్నాడు, ఆయన ఆదరించడానికి. యాకోబు తొందరపాటు కలిగి ఉన్నాడు, యాకోబును ఆశీర్వదించడానికి. మేమున్నాను, భయపడవద్దు, యుద్ధం మేం చేస్తాము నీ పక్షంగా అని అభయం ఇచ్చేదానికి యాకోబు యొక్క జీవితంలో ఈ మహనాయిము అనే అనుభవాన్ని కలిగి ఉంటుంది. ఈరోజు మన జీవితంలో ఆ మహనాయిము ఏం చేసి పెడుతుంది అంటే సేవకులైన ఆత్మలు మనకు పరిచారం చేస్తూ వారు మనల్ని ముందుకు తీసుకుని వెళ్తూ ఉంటున్నారు. హల్లెలూయా.
ఐదవదిగా కానీ మనం చూసుకున్నట్టయితే కనుక దేవుని బిడ్డలారా, తేజోవాసులైన పరిశుద్ధుల సహవాసము అనే స్వాస్థ్యము. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. తేజోవాసులైన పరిశుద్ధుల యొక్క మహనాయము, వారితో స్వాస్థ్యము, వారితో కలిసి జీవించటము, వారితో కలిసి నివసించటము, వారితో కలిసి ప్రభువును ఆరాధించటము ఎంత గొప్ప ధన్యతో, ఎంత గొప్ప భాగ్యము. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో నన్ను చెప్పనివ్వండి. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9 నుంచి మనకైనా చదువుకుంటూ పోయినట్లయితే, అందుచేత ఈ సంగతి వినిన నాట నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించి వారును ప్రతి సత్కార్యములోనూ సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లుగా ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెను. హల్లెలూయా. చాలా పెద్ద వచనం ఇది. అయినప్పటికీ కూడా ఇంట్లో కూర్చొని వీటిని చదివి ధ్యానించాలి అని చెప్పేసి నేను కోరుతూ ఉంటున్నాను. ఆమేన్. హల్లెలూయా. ఆనందంతో కూడిన ఓర్పుతో కూడిన దీర్ఘశాంతమును మనం ఎప్పుడైతే దైనందిన జీవితంలో మనం దేవునికి కనపరుస్తూ ఉంటున్నామో, మన చుట్టూ ఉన్న వారికి ఏ విధంగానైతే కనికరం అనే ఆ యొక్క ఆయుధాన్ని మనం వాడుతూ ఉంటున్నామో, ప్రియ దేవుని బిడ్డలారా, తేజోవాసులతో రేపు స్వాస్థ్యము దేవుడు నీకు నాకు అనుగ్రహించబోతూ ఉంటున్నాడు. ఎంత అద్భుతం. హల్లెలూయా. లేకపోతే సైతానుతో ఆ మండుచున్నటువంటి అగ్నిగుండములో అగ్ని గంధకములతో కాలిపోతూ సైతాన్తో నువ్వు సహవాసం చేయబోతుంటున్నావు. జాగ్రత్త సుమా. అందుకని భయంతోనూ వణుకుతోనూ హల్లెలూయా నీ రక్షణ కొనసాగించగలిగినట్లయితే గిన రేపు తేజోవాసులతో సహవాసము పాలు నీకు ఉండబోతూ ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. మనమందరం కూడా విశ్వాసానికి కాపాడుకున్నట్లయితే రేపు తేజోవాసులతోటి కాపురం ఉండేదానికి, వారితో మన జీవితాన్ని పంచుకునే దానికి దేవుడు మార్గం సరళం చేయబోతూ ఉంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. 6వదిగా మనము చూసినట్లయితే ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, మహిమైశ్వర్యముతో కూడిన మహనాయము అని మనం చదువుతూ ఉంటున్నాం. ఎఫెసీ గ్రంథము 1వ అధ్యాయము 17, 18 వచనాలు 19 వచనాలు చదువుకున్నట్లయితే, హల్లెలూయా, మహిమైశ్వర్యముతో కూడిన మహనాయము. మహిమ, ఐశ్వర్యము రెండు కూడా దాంట్లో ఏ కొదువ లేకుండా, ఏ కోవాన కూడా తక్కువ కాకుండా దేవుడు దాన్ని సర్వములో సమృద్ధిగా ఆశీర్వదించినటువంటి ఆ స్వాస్థ్యము. హల్లెలూయా. ఆరోగ్యాన్ని ఇచ్చే ఆ స్వాస్థ్యము, ఆయుష్ను ఆయుష్కాలాన్ని పెంచే ఆ స్వాస్థ్యమును ఈరోజు నువ్వు నేను కూడా కలిసి ఉండాలి అని చెప్పేసి దేవుడు కోరుతూ ఉంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 17 నుంచి 19 వచనాల వరకు నేను చదువుతాను చూడండి. మీరు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలుపును వలనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులతో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపు తన శక్తిని అపరిమితమైన మహాత్యమెట్టిదో మీరు తెలుసుకొనవలెనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనసును అనుగ్రహించును. హల్లెలూయా. పెద్ద వాక్యం కదండి. ఆయన కానీ నిదానంగా ఇంట్లో మీరు చదవండి, రెఫరెన్స్ రాసి పెట్టుకోండి. నిదానంగా ఇంట్లో కానీ చదివినట్లయితే కనుక దీంట్లో చాలా లోతైన అనుభవాలు, మర్మాలు దాగి ఉంటున్నాయి. అవి నేర్చుకోవాలని, తెలుసుకోవాలని నేను కోరుతూ ఉంటున్నాను. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. దేవుని బిడ్డలారా, మనకు జ్ఞానోదయం కలిగేటట్లుగా దేవుడు మన మీద ప్రత్యక్షమై ఉంటున్నాడు. మనకు అసూయలక్కర్లేదు. ఆమేన్. అనుగ్రహము ఉంటే చాలును అని చెప్పేసి ఈ రాత్రికాల సమయంలో మనం చూస్తుంటున్నాము. కనుక మనము మన ప్రార్థనల యందు, విజ్ఞాపన యందు మనము దేవుని సన్నిధిలో సమర్పించుకొని విజ్ఞాపన చేసే వారంగా ఉండాలి అని చెప్పేసి దేవుడు కోరుతూ ఉంటున్నాడు.
హల్లెలూయా. చివరగా శ్రేష్టమైన హల్లెలూయా మహనాయీము స్వాస్థ్యమై ఉంటున్నది. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 6వ వచనంగా మనం చదువుకున్నట్లయితే గిన మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమె కీర్తనకారుడు ఏమంటున్నాడు తెలుసండి? మనోహరమైన స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను. దేవుడు విశ్వాసికి ఇచ్చే గొప్ప వారసత్వము సురక్షితమైంది. దాంట్లో ఏ కల్పితమనేది ఉండదు, కలుషితమనేది ఉండదు, హానికరమైనది ఏది ఉండదు. ఆమేన్, ప్రైజ్ గాడ్. దానిని మన నుండి ఎవ్వరు కూడా తీసివేయలేరు, దానిని ఎవరు కూడా దొంగిలించలేరు. ఇది తెలుసుకుని మనం ఎంతో సంతోషించాలి, గంతులు వేయాలి దేవుని సన్నిధిలో. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. సరే, ఇంకా కొన్ని విషయాలు ఈ యొక్క స్వాస్థ్యం గురించి మనము చూద్దాము. ఈ స్వాస్థ్యము ఎటువంటి వారికి ఇవ్వబడుతుంది? ఇప్పటివరకు స్వాస్థ్యం ఎలాంటిది అని మనం ధ్యానించుకుని ఉంటున్నాం. కానీ ఎవరికి ఇస్తారు ఇది? ఎవరు పొందుకుంటారు ఇది? ఎవరు అర్హులు దీనికి? అది కూడా మనం తెలుసుకున్నట్లయితే నేను అర్హుడినే కాదా, మనము అర్హులమా కాదా అని చెప్పేసి స్వపరీక్ష చేసుకునే దానికి వీలవుతూ ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. మొట్టమొదటిగా మనం ఇక్కడ చూసినట్లయితే ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయము 14వ వచనం ప్రకారంగా దేవుని కుమారులకు ఇవ్వబడిన మహనాయము ఏంటది? నేను నా జనులైన ఇశ్రాయేలు స్వాధీనపరిచిన స్వాస్థ్యమును నా ఆక్రమించుకొని దుష్టులకు నా పొరుగు వారిని గూర్చి యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఎవరి గురించి? నా పొరుగువారే నన్ను ఎదిరించి, నన్ను జయించి, నన్ను ఓడించి నా స్థలంలోకి వచ్చి ఇది నాది అని చెప్పేసి అక్రమంగా ఆక్రమించుకుంటూ ఉంటున్నారు. అక్రమంగా లేకపోతే దౌర్జన్యం చేసి ఆక్రమించుకుంటూ ఉంటున్నారు. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. అలాంటి దుష్టులతో ప్రభు ఏమంటున్నాడు ఈ రాత్రికాల సమయంలో అంటే కన్నా ఆమేన్, యూదా వారిని నేను పెళ్ళగిస్తాను అని చెప్పేసి అంటున్నాడు. హల్లెలూయా. చూడండి, ఆ వాక్యం చదువుతాను. ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయం 14వ వచనం. నేను నా జనులైన ఇశ్రాయేలునకు స్వాధీనపరిచిన స్వాస్థ్యము ఆక్రమించుకొను. హల్లెలూయా. దుష్టులు నా పొరుగు వారిని గూర్చి యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడనే నేను వారి దేశములో నుండి వారిని పెళ్ళగింతును, మరియు వారి మధ్య నుండి యూదా వారిని పెళ్ళగింతును. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఐ మీన్, అదే యెషయా గ్రంథము 19వ అధ్యాయము 25వ వచనం చదువుకుంటే, సైన్యములకు అధిపతి యెహోవా, నా జనమైన ఐగుప్తీయులారా, నా చేతులు పని అయిన అశ్షూరీయులారా, నా స్వాస్థ్యమైన ఇజ్రాయేలీయులారా, మీరు ఆశీర్వదించబడుదురని చెప్పి వారిని ఆశీర్వదించను. ప్రైజ్ ద లార్డ్. చివరి మాట ఎంత అద్భుతమండి. ఇంతమందిలో దేవుడు నిన్ను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. ఎంతో ఆశీర్వాదకరమైనటువంటి సంగతి ఉంటున్నది. దేవునికి స్తోత్రం. ఆమేన్. కనుక నువ్వు నేను కూడా దాని కొరకు సిద్ధపడాలని కోరుతూ ఉంటున్నాడు. రెండవదిగా మనం చూస్తున్నట్లయితే పరిశుద్ధపరచబడిన వారికి మాత్రమే ఈ మహానాయము. ఎవరు పడితే వారు ఎక్కేదానికి లేదు, ఎవరు పడితే వారు ప్రవేశించేదానికి లేదు. హల్లెలూయా. ఈ విషయంలో మాత్రం దేవుడు అస్సలే రాజీపడ్డాడు, అస్సలే ఆయన కాంప్రమైజ్ అవ్వడు. ఆమేన్, ప్రైజ్ గాడ్. మనం అందుకనే మన దైనందిన జీవితంలో పరిశుద్ధంగా జీవించడానికి నువ్వు నేను కూడా ప్రయాసపడాలి. అపోస్తుల కార్యము 20వ అధ్యాయము 32వ వచనంలో, ఇప్పుడు దేవునికిని ఆయన కృపావాక్యమునకును మిమ్మును అప్పగించుచున్నాము, ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగజేయును, పరిశుద్ధపరచబడి వారందరిలో స్వాస్థ్యమును అనుగ్రహించుటకు శక్తిమంతుడై ఉంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఎస్, ఈరోజు బోధించి మనల్ని కూడా మోటివేట్ చేసేదానికి సేవకుడు లేకపోవచ్చునేమో, కానీ ఒకటి మాత్రం సత్యమై ఉంటున్నది. హల్లెలూయా. మనమందరం కూడా క్షేమాభివృద్ధి పొందేదానికి పరిశుద్ధంగా ఉండాలి అని చెప్పేసి ఆయన కోరుతూ ఉంటున్నాడు. ఎస్, పరిశుద్ధంగా ఉంటే రేపు స్వాస్థ్యము నీ సొంతమవుతూ ఉంటుంది. మీన్, అంతే మాత్రమే కాదు, కానీ ఎవరికి పడితే వారికి ఇవ్వము స్వాస్థ్యము, పిలువబడిన వారికి మాత్రమే ఇస్తూ ఉంటుంది.
హల్లెలూయా. ఎవరైతే పిలువబడ్డారో వారికి మాత్రమే ఆ స్వాస్థ్యము ఇవ్వబడుతూ ఉంటుంది. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 15వ వచనంలో వాక్యం ఏమని సెలవిస్తుందంటే గిన, ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారికి నిత్యమైన స్వాస్థ్యమును అనుగ్రహించిన వాగ్దానములను పొందు నిమిత్తము ఆయన కొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆ వాక్యాన్ని చదివి మనం ధ్యానించుకుందామండి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఆయన మన కొరకు దాచి ఉంచుంటున్నాడు. 4వదిగా మనం చూసినట్లయితే లోబడే వారికి, హల్లెలూయా, ఎవరైతే మాటకు లోబడుతూ ఉంటున్నారో, ఆజ్ఞకు లోబడుతూ ఉంటున్నారో, లోబడి ఎవరైతే దాన్ని కొనసాగిస్తూ ఉంటున్నారో వారికి మాత్రమే ఇది ఇవ్వబడినట్లుగా, స్వాస్థ్యంగా ఇవ్వబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. మీన్ అబ్రహాము దేవునిలోనికి నడిపించినందున స్వాస్థ్యముగా పొందే ఆ పాలు తేనెలు ప్రవహించేది దేశమునకు తీసుకొని పోతూ ఉంటున్నాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 8వ వచనంలో ఏమంటుందో తెలిసినండి, ఒక అద్భుతమైన మాట. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను వ్యర్థముగా పరుగెత్తలేదనియు ప్రదేశమునకు వెళ్ళవలెను మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగకయే బయలు వెళ్ళెను. హల్లెలూయా. ఈ రోజుల్లో ఎవరైనా అటు వెళ్తారండి? తెలియని దేశానికి, కానాను దేశానికి వెళ్ళరు కదా. కానీ అబ్రహాము ఆ రోజు సాహసించాడు. ఎందుకంటే ఇది దేవుని ఆజ్ఞ, ఇది దేవుని యొక్క నియమం. నన్ను వెళ్ళమంటున్నాడు, నేను వెళ్ళి తీరాల్సిందే. ఏం అక్కడ సంభవిస్తుందా నాకు ఆలోచన చేయాల్సిన పని లేదు, దేవుడే చూసుకుంటాడు అని చెప్పేసి పౌరు భక్తుడు ఆయన చెప్తూ ఉంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. తర్వాత 5వదిగా పరిచర్యకు ప్రతిఫలముగా వచ్చే మహనాయము, స్వాస్థ్యము. ఆమేన్. ఈరోజు సంఘంలో పరిచర్య చేస్తున్నామేమో, అది చిన్నదే కావచ్చు, పెద్దదే కావచ్చు, ఏది ఏమైనా కానీ సనగకుండా గొనగకుండా, ఆమేన్, ఇష్టపూర్వకంగా ప్రభువుకు చేస్తున్నాను అని చెప్పేసి సంఘములో ఎలాంటి పరిచర్య చేసినా కానీ రేపు నీ ఇంటి మీద ఎఫెక్ట్ పడబోతూ ఉంటుంది. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. కొలసీలకు రాసిన పత్రిక 3:24 అట్లాగే 23-24 మనం చదువుకున్నట్లయితే ప్రభు వలన స్వాస్థ్యము ప్రతిఫలముగా పొందుదుమను ఎరుగుదుము గనుక మీరేమి చేసినను అది మన ఆది మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తము మనస్ఫూర్తిగా చేయండి అని చెప్పేసి ఆయన చెప్తూ ఉంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. మనమందరం కూడా ప్రభువుకు దాసులమై ఉంటున్నాం కనుక ప్రభువుకు సేవ చేసేవారంగా ఉండాలి. సంఘంలోనూ ఎలాంటి చిన్న పని పెద్ద పని చేస్తున్నా కానీ నేను ప్రభు కొరకు చేస్తున్నాను అని ఆ ధోరణితో, ఆ స్వభావంతో ఎప్పుడైతే నువ్వు పరిచర్య చేస్తుంటున్నావో దేవుని బిడ్డ నీ కొరకు ఇల్లు కట్టబడుతూ ఉంటుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అట్లాగే భయభక్తులు గల వారికి మహనాయము. కీర్తనల గ్రంథము 61వ అధ్యాయము 5వ వచనంలో, దేవా నీవు నా మొక్కుబడుల అంగీకరించి ఉన్నావు, నీ నామమందు భయభక్తులు గల వారికి స్వాస్థ్యము నీవు నాకు అనుగ్రహించి ఉన్నావు. ప్రైజ్ ద లార్డ్. ఎస్, విశ్వాసులకు ఆయన స్వాస్థ్యాన్ని దాచిపెట్టి ఉంటున్నాడు. ఆయన రాకడ వచ్చినప్పుడు ఆయన వట్టి చేతలతో రాడు, నీ బహుమానాన్ని తీసుకుని వస్తూ ఉంటున్నాడు, నీకు జీవితం తీసుకొని వస్తూ ఉంటున్నాడు, నీకు బహుమానాన్ని తీసుకుని వస్తూ ఉంటున్నాడు ఆయన. ప్రైజ్ గాడ్. మీన్ ఎఫెసీ 1:14 చదువుకున్నట్లయితే, దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజల విమోచనము కలుగు నిమిత్తము ఆ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. ఓ జీసస్. పరిశుద్ధాత్మ దేవుణ్ణి కూడా సంచకరువుగా దేవుడు నీ స్వాస్థ్యం పట్ల ఆయన పెట్టి ఉంటున్నాడు అని చెప్పేసి మనం చదువుతూ ఉంటున్నాము. ఇది ఎంత అద్భుతమైన సంగతో ఒకటిసారి మనం ఆలోచించండి. ఆమేన్. మన పాపాలను క్షమించి యేసుపై విశ్వాసం ఉంచినప్పుడు మనము దేవుని యొక్క శక్తి ద్వారా శాశ్వతమైనటువంటి ఆ యొక్క వారసత్వాన్ని, స్వాస్థ్యాన్ని మనము పొందుతూ ఉంటున్నాము. ఈ వారసత్వము కారణంగా రేపు శాశ్వతంగా ఆయనతో కూడా జీవిస్తాము అన్నటువంటి నమ్మకము, హల్లెలూయా, అవసరము నీకు నాకు కూడా ఆయన
కల్పించి ఉంటున్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ గాడ్. కనుక ఈ రాత్రికాల సమయంలో వాక్యం వింటున్న మనమందరం కూడా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క సత్యాలు జ్ఞాపకం పెట్టుకొని మనం గిన వాటిని ప్రభు సన్నిధిలో గిన కోరుకోగలిగినట్లయితే గిన ప్రభు నీకు నాకు కూడా ఇచ్చేదానికి ఆయన అందుబాటులో ఉంటున్నాడు. కీర్తనల గ్రంథము 33వ అధ్యాయం 12వ వచనంలో, యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకుని జనులు ధన్యులు. హల్లెలూయా. ఈ ధన్యత నీకుందా ఈరోజు? వాడవారని నిర్మలమైన, శాశ్వతమైన, పరిశుద్ధమైన వాడవారిని యొక్క స్వాస్థ్యం నిగ్గిన కావాలి అనుకున్నట్లయితే ఈరోజు హల్లెలూయా, యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. రోడ్డున పోయే వారందరికీ దేవుడు పంచడండి. హల్లెలూయా. ఎటుబడిచాడు తిరిగే వాళ్ళకి దేవుడు పంచడు. దేవునికి ఒక నియమం ఉంటుంది. దేవుడు క్రమంగా పనిచేసే దేవుడు అయి ఉంటున్నాడు. దేవుడు క్రమబద్ధంగా ఆయన కార్యం చేసే దేవుడు అయి ఉంటున్నాడు. హల్లెలూయా. అందుకని నిర్గమకాండము 34వ అధ్యాయం 9వ వచనంలో, ప్రభువా నా మీద నీకు కటాక్షము కలిగిన ఎడల నా మనవి ఆలకించుము, దయచేసి నా ప్రభు మా మధ్యన ఉండి మాతో కూడా రావాలనని వీరు లోబడలేని ప్రజలు మా దోషను పాపమును క్షమించి మమ్మను నీ స్వాస్థ్యముగా చేసుకొనుమనెను. ఇది మోషే దేవుని ఇశ్రాయేలు పక్షంగా దేవునికి చేసినటువంటి ప్రార్థన అయి ఉంటున్నది. ఈ రోజుల్లో ఏ కాపరి ఆ విధంగా చేస్తున్నాడండి? ఒకసారి ఆలోచించండి. కానీ మోషే తన ప్రజల కొరకు, తన బిడ్డల కొరకు ఆయన ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. అందుకే కాబోలు ఆ యొక్క స్వాస్థ్యం అనేది విరిగిపోతూ ఉంటుంది. ఏలోక స్వాస్థ్యం అనేది విరిగిపోతూ ఉంటుంది. కానీ పరలోకములో ఉన్న స్వాస్థ్యము అదే విధంగా నిలబడుతూ ఉంటుంది. ప్రభు మన మధ్యలో ఉండి కార్యమును జరిగించే దేవుడై ఉంటున్నాడు. నా మీద కటాక్షం, మోషే ప్రార్థన చేస్తున్నాడు, నా మీద కటాక్షంగా ఉన్నట్లయితే గిన దయచేసి హల్లెలూయా నువ్వు మా మధ్యన ఉండు, మాతో కూడా ఉండు, మా ముందు నువ్వు నడువు, మా వెనక ఆవరించు, మమ్మల్ని సంరక్షించు, చేరవలసిన గమ్యస్థానానికి మమ్మల్ని చేర్చు ప్రభువా, మేము పొందవలసిన ఆ స్వాస్థ్యాన్ని మేము పొందేటట్లుగా మాకు సహాయం చేయి ప్రభువా అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నాడు. ఎవరి కొరకు మాట్లాడుతున్నాడు? లోబడనొల్లని ప్రజలకు, మెడవంచని ప్రజలకు, ప్రజల తరపున మోషే ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. ఈరోజు అలాంటి దోషములు, పాపములు మన జీవితంలో దేవుడు క్షమించి నీకు నాకు కూడా ఆ మహానాయమి యొక్క స్వాస్థ్యమును అనుగ్రహించాలని చెప్పేసి నువ్వు నేను కూడా మనము కోరుకుందాము. దేవుని బిడ్డారా, ఈ యొక్క మహానాయమును చేరకుండా సైతానుడు ఎన్నో విధాలుగా నిన్ను అడ్డగిస్తూ ఉంటున్నాడు. వాటిని కనిపెట్టి హల్లెలూయా పౌరు భక్తుడు కొరింథీ సంఘంతో అంటాడు కదా, సైతాను తంత్రములను మనము ఎరగని వారము కాము అని చెప్పేసి ఆయన చెప్తూ ఉంటున్నాడు. ప్రతి మలుపులో, ప్రతి సందర్భములో ఆ యొక్క సైతాను యొక్క కార్యాలను, క్రియలను మనం పసిగట్టి వాటి నుంచి మనం విడుదల పొందుకోవాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు. ఒక అద్భుతమైన సంగతి మీకు చదివి వినిపించాలని ఆశపడుతూ ఉంటున్నాను. మార్కు సువార్త 12వ అధ్యాయము 7వ వచనంలో ఒక ఉపమానం ఉంది. ద్రాక్ష తోట తర్వాత యజమాని గురించినటువంటి ఒక ఉపమానం ఉంది. హల్లెలూయా. 7వ వచనం చదువుదనా. అయితే ఆ కాపుడు, ఇతడు వారసుడు, ఇతని చంపుదము రండి, అప్పుడు స్వాస్థ్యము మనదగునని తమలో తాము చెప్పుకొనిరి. హల్లెలూయా. ఇక్కడ జరిగింది ఏంటంటే, ఇంటికి వెళ్ళిన తర్వాత మార్కు సువార్త 12వ అధ్యాయం అంతా చదవండి. ఇక్కడ ఒక యజమాని ద్రాక్ష తోటను గుత్తదారులకు ఇచ్చి దూరదేశం వెళ్ళిపోయాడు. కొంతకాలం అయిపోయిన తర్వాత ఆయన తిరిగి వచ్చి స్వాస్థ్యాన్ని నాకు ఇవ్వండి అని చెప్పేసి సేవకులను పంపించాడు. వారు ఇవ్వకుండా దౌర్జన్యం చేసి తోటమాలి వీళ్ళందరినీ కూడా కొట్టి తరిమేశారు. ఇంకా శ్రేష్టమైన వారిని పంపించాడు, వారిని కూడా కొట్టి గాయాలు చేసి పంపించారు. ఇంకా శ్రేష్టమైన వారిని పంపించారు, కుదరలేదు. అలాగే జరిగింది. ఇప్పుడు నా కుమారుడు కదా, గౌరవిస్తారు అని చెప్పేసి కుమారుణ్ణి ఆయన పంపించి ఉంటున్నాడు. కుమారుడు వచ్చాడు, హల్లెలూయా, వారితో కాలం గడిపాడు, వారి మధ్యలో సంచరించాడు, వారితో కలిసి తిన్నాడు, తిరిగాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా,
మనకైనా చూసినట్లయితే ఆమె ఆ కాపులు దూరంగా నుండి వస్తున్నప్పుడు కుమారుడు ఏమంటున్నారంటే ఇదిగో వారసుడు, అసలైన వారసుడు ఈయన, వీనికైనా చంపినట్లయితే ఇది మా అవుతుంది అని చెప్పేసి సైతాను యొక్క ఆలోచనలు చేసుకొని చంపి ఆయనను తోట బయట పాతి పెడుతూ ఉంటున్నాడు. ఈ రాత్రికాల సమయంలో సైతానుడు నీ జీవితంలో దేవుడు ఇచ్చే స్వాస్థ్యాన్ని పొందనీయకుండా పాపం యొక్క మబ్బు పెట్టి హల్లెలూయా క్షణభంగురమైనటువంటి ఆనందం కొరకు, సంతోషం కొరకు నిన్ను మబ్బు పెట్టి ఆ వాడబారాన్ని, నిర్మలమైనటువంటి స్వాస్థ్యమును చేరకుండా నిన్ను చేస్తూ ఉంటున్నాడు. దేవుని బిడ్డ, నువ్వు జాగ్రత్తగా ఉండి సైతానుని జయించే వారముగా ఉండాలని చెప్పేసి దేవుడు కోరుతూ ఉంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకని మనము మన స్వాస్థ్యాన్ని పొందుకోవాలి అనుకున్నట్లయితే కొన్ని బాధ్యతలు మనము నెరవేర్చాలి, కొన్ని శ్రమలు మనము పడాలి, కొంత భారం అనేది నువ్వు నేను కూడా మనము మోయాలి. ఎంత బాధ్యత కలిగిన వ్యక్తిగా ప్రయాసపడేట్లయితే ఖచ్చితంగా ఆ వాడబారని స్వాస్థ్యము మనకు ఇచ్చేదానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఒక వాక్యం చదువుకుందాము. నిర్గమకాండము 6వ అధ్యాయము 8వ వచనంలో, నేను అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చేదనని నా చెయ్యి ఎత్తి, హల్లెలూయా, ఆమేన్, ప్రమాణము చేసిన దేశంలోనికి మిమ్మల్ని రప్పించి దానిని మీకు స్వాస్థ్యముగా ఇచ్చేదను, నేను యెహోవానని చెప్పుమనెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎస్, దేవుడు ప్రమాణం చేసి ఉంటున్నాడు. నీ కొరకు, నా కొరకు ఆయన ప్రమాణం చేసి చెయ్యెత్తి ప్రమాణం చేశాడంట. నేను నా బిడ్డలకు, ఇజ్రాయేల్ ప్రజలకి, అబ్రహాం సంతానానికి, యాకోబు సంతానానికి, 12 గోత్రాల వారికి పాలు తేనెలు ప్రవహించే ఈ దేశాన్ని స్వాస్థ్యముగా నేను ఇవ్వబోతూ ఉంటున్నాను. క్రైస్తవ నేపథ్యంలో పరిశీలిస్తే ఎప్పుడు కూడా శ్రమలే అనిపించవచ్చునేమో మనకి. మన జీవితాంతము శ్రమల్లోనే ముగిసిపోతుంది అని అనుకుంటున్నామేమో. ప్రైజ్ గాడ్. కానీ నన్ను చెప్పనివ్వండి, హల్లెలూయా, ప్రైజ్ గాడ్. చాలామంది అన్యుల నుంచి రక్షణ పొందుకున్నప్పుడు ఎన్నో శ్రమలకు గురవుతూ ఉంటున్నారు. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. అట్లాగే పేతురు కూడా రోమాలో ఉన్నప్పుడు ఆయన ఎన్నో శ్రమలు ఆయన అనుభవించి ఉంటున్నాడు. ఏది ఏమైనప్పటికీ కూడా తిరుగుబాటు చేయకుండా మనగిన సమర్పించుకున్నట్లయితే హల్లెలూయా, ప్రైజ్ గాడ్, దాని కారణంగా దేవుడు నీ కొరకు, నా కొరకు స్వాస్థ్యంగా ఆయన ఇచ్చే దేవుడై ఉంటున్నాడు. నన్ను చెప్పనివ్వండి, కొత్త నిబంధన సంఘంగా భౌతికమైనటువంటి ఆశీర్వాదం మాత్రమే కాదు, స్వాస్థ్యం మాత్రమే కాదు, కానీ ఆత్మీయమైనటువంటి స్వాస్థ్యం కూడా మనము పొందబోచు ఉంటున్నాము. పొందుకునే అర్హత, ధన్యత దేవుడు నీకు, నాకు కూడా ఒక విశ్వాసిగా ఆయన కల్పిస్తుంటున్నాడు. ఈ రాత్రికాల సమయంలో వాక్యం వింటున్న నీవు హింసలు పొందుతున్నావా, అవమానం పొందుతున్నావా, నిందలు పొందుతున్నావా? భయపడవద్దు దేవుని బిడ్డ, నీ కొరకు ఒక స్వాస్థ్యము దాచబడి ఉంటుంది. మోషే గురించి చదివినప్పుడు నాకు చాలా మనసు పులికించిపోతూ ఉంటుంది. మోషే పెద్దవాడైనప్పుడు ఐగుప్తు కుమార్తె యొక్క కుమారుణ్ణి అనిపించుకొనక క్రీస్తు ప్రజలతో శ్రమయే మేలని, ఐగుప్తు యొక్క భోగభాగ్యాలను అనుభవించకుండా క్రీస్తు ప్రజలతో శ్రమ అనుభవించడానికి తాను ఏర్పాటు చేసుకుని ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకోకుండా ఆయన ముందుకు సాగి ఉంటున్నాడు. ఏమి చూసి ఇశ్రాయేల్ ప్రజలతోటి ఉన్నాడు ఆయన? ఐగుప్తు ఆ రోజులలో చాలా బలమైనటువంటి ఎంతో గొప్ప సాంప్రదాయం కలిగినటువంటి రాజ్యమై ఉంటున్నది. ఆ సింహాసనాన్ని కాళ్ళతో తన్నాడు మోషే. ఆ సింహాసనాన్ని తొలగిపోయాడు మోషే. దేనికి ఆశించాల? అల్పకాల పాపభోగము అనుభవించట కంటే. అద్భుతమైన మాటలు మాట్లాడుతూ ఉంటున్నాడు. క్రీస్తు ప్రజలతో శ్రమ అనుభవించటే మేలని చెప్పేసి. ఎస్, ఈరోజు అలాంటి గొప్ప నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి ఈ రోజు వరకు కూడా మోషే ప్రశంసించబడుతూ ఉంటున్నాడు. గొప్ప వాడబారని స్వాస్థ్యము ఆయన కొరకు దాచబడి ఉంటుంది. ఏ లోకము యొక్క స్వాస్థ్యాన్ని ప్రియదేవుడారా సైతానుడు ఇచ్చే స్వాస్థ్యానికి నువ్వు తిరస్కరించి కాళ్ళతో దన్నేసి దేవుడు ఇచ్చే దానిని పట్టుకో. ప్రైజ్ గాడ్. శ్రేష్టమైన ఆశీర్వాదము నీ సొంతమై ఉంటున్నది. ఆ యేసు ప్రభులు ఇచ్చే ఆ గొప్ప మహానాయము నీ స్వాస్థ్యము, నా స్వాస్థ్యము అవబోతూ ఉంటుంది. చివరగా ఒక వాక్యం చదువుకొని మనమందరం కూడా
ప్రార్థన చేసుకుందాం. మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయము 22వ వచనంలో, మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడదురు, అంతం వరకు సహించిన వాడే రక్షించబడను. ఎస్, కనిపెడదాం, అంతవరకు సహిద్దాం. హల్లెలూయా. మనం సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలబోతూ ఉంటున్నాము. ప్రైజ్ గాడ్. పౌలు భక్తుని యొక్క మాటలు మనకు జ్ఞాపకం ఉంది కదా. ఐ మీన్, మంచి పోరాటం నేను పోరాడాను, నా పరుగు నేను కనముట్టించాను, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను, ఇప్పుడు నా కొరకు జీవ కిరీటం అనేది దాచబడి ఉంటుంది, నీతి కిరీటం అనేది నాకు దాచబడి ఉంటుంది. నా కొరకు మాత్రమే కాదు కానీ నాలాగా ఎవరైతే పరిగెడుతూ ఉంటున్నారో వాళ్ళందరి కొరకు కూడా ఆ జీవ కిరీటం వేచి ఉంది అని చెప్పేసి చెప్తూ ఉంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, దేవుని నమ్ముకున్నంత మాత్రాన దేవుడిని నేను వదిలిపెట్టడా? అదేవిధంగా నమ్ముకున్నావు కనుక, విశ్వసించావు కనుక, సమస్తాన్ని వదిలిపెట్టి ఆయన వెంట వచ్చావు కనుక నీకు వాడబారని నిర్మలమైన స్వాస్థ్యమును దేవుడు పరలోకమందు దాచి ఉంచి ఉంటున్నాడు. అదే మన మహానాయము అయి ఉంటున్నది, అదే మన మహానాయము. ఆమేన్, హల్లెలూయా. అట్టి కృపా ధన్యత, ఆ మహానాయమును స్వతంత్రించుకునే దానికి దేవుడు నీకు నాకు కూడా కృప అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వలోకమును సృష్టించిన మా సృష్టికర్త, ఈ రాత్రికాల సమయంలో నీ బంగారు పాదముల చెంత చేర్చిన తండ్రి, నేను ఈ బైబిల్ స్టడీలో ఆది నుండి అంతవరకు నీ ఆధిపత్యంలో మమ్మల్ని నడిపించినందుకు నీకు స్తోత్రములు. నీ దాసుని బట్టి నీకు స్తోత్రములు మా ప్రభు. హల్లెలూయా. మర్మాలు బయపరిచినందుకు నీకు వందనాలు. ఎస్ లార్డ్. నేను అలనాడు గాదుకును మనష్షేకును ఏ విధంగానైతే మహానాయమును స్వాస్థ్యంగా ఇచ్చి వారిని ఆదరించి ఉంటున్నారో, ఈరోజు నైనా పరలోకమందు వాడబారని నిశ్చలమైన లార్డ్, అక్షయమైనటువంటి, నిశ్చలమైనటువంటి, నిర్మలమైనటువంటి, పరిశుద్ధమైనటువంటి నైనా స్వాస్థ్యమును మా కొరకు దాచి ఉంచినందుకు నీకు వందనాలు. ఏ విధంగా మేము పొందుకోవాలో లార్డ్ మాకు ఈరోజు బయలుపరిచినందుకు నీకు కోటాను కోట్ల వందనములు నాయనా. థ్యాంక్ యూ జీసస్. ఆ స్వాస్థ్యమును పొందుకునే విధంగా మా జీవితాలు మలుచుకొని ఈరోజు నీ సాక్షిగా ఉండే కృపను మీరు దయచేయమని కోరుతుంటున్నాను. వాక్యం వింటున్న ప్రతి బిడ్డను పేరు పేరున మీరు దీవించండి, ఆశీర్వదించండి. నీ సన్నిధి, నీ సమాధానము, నీ తోడు నీడ వారికి కాపుదల అనుగ్రహించి అన్ని విధాలుగా మీరు ఆదుకుంటారని, ప్రతి విషయంలో మీరు మహిమ పొందుదురని లార్డ్ మరొకసారి మా ప్రభా ఈ రాత్రికాల సమయంలో వీక్షిస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించి నెమ్మది, సమాధానము, ఆరోగ్యము, ఆనందము వారికి దయచేసి స్వాస్థ్యము పొందుకునేటట్లుగా నా ప్రభా మా జీవితాలు మలచుకొని మా తండ్రి నీ కొరకు సిద్ధపడే భాగ్యాన్ని మాకు అనుగ్రహించి సహాయం చేస్తారని మా ప్రభువును ప్రియ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకొని పొందుకుంటున్నాము నా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము వాక్యం వింటున్న బిడ్డలకు, సకల పరిశుద్ధులకు ఇప్పుడు సదాకాలం తోడై నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయము, సిల్వ రక్తమే జయము, ప్రభు యేసు రక్తమే సంపూర్ణ విజయము. ఆ అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. నీకే జయం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పాటలు విన్న తర్వాత ఇతరులకు కూడా పరిచయం చేయండి. మీరు మరల వీటిని విని ఆత్మీయ జీవితంలో కట్టబడాలని కోరుతూ ఉంటున్నాను. గాడ్ బ్లెస్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుతూ ఉంటున్నాను. ఆమేన్.